శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒకరోజు పరమాచార్య స్వామివారు వేకువజామున నదిలో స్నానమాచరించి మఠంకు తిరిగి వచ్చారు. ఆయన శరీరం అధిక ఉష్ణోగ్రతతో మండుతున్నట్టు అనిపించింది. ఆయనకి జ్వరం చాలా అధికంగా ఉంది. వైద్యులు వచ్చి పరిశీలించి కొన్ని పాలు తీసుకొని మాత్ర వేసుకోమని చెప్పి వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి, అందువలన స్వామివారు సంపూర్ణ ఉపవాసంలో ఉంటారు. నిర్జల ఉపవాసం కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. ఇంకా పాలు గురించి ఏం చెప్పాలి? పాలు కానీ మాత్ర కానీ నాకు అవసరం లేదు అని మహాస్వామివారు ఖచ్చితంగా చెప్పారు. శ్రీమఠం మేనేజర్ వచ్చి మహాస్వామివారిని వేడుకున్నారు. చాలా ప్రాధేయపడ్డారు. జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్ష ఉండవలసిన అవసరం లేదు. అయినా ఇది ఆహారం కాదు, కేవలం ఔషధం మాత్రమే, కనుక స్వీకరించవలసిందే అని వాదించారు. వారి వాదనలో చివరి మాట సరైనది అనిపించింది అందరికీ. పరమాచార్య స్వామివారు తన దగ్గరలో ఉన్న శిష్యునితో చిన్నగా బొంగురు గొంతుతో ఇలా చెప్పారు: వైద్యులు ఇచ్చినది ఔషధం, కానీ నాకు నేనే పరమ ఔషధం ఇచ్చుకున్నాను అని చెప్పారు. మేనేజర్ గారికి ఏమీ అర్థం కాలేదు. వారి అయోమయ పరిస్థితిని చూసి స్వామివారే మళ్ళీ అర్థమయ్యేటట్టు లంఘనం పరమ ఔషధం అని వేదం చెప్పింది, కాబట్టి ఈ ఉపవాసమే అత్యంత పరమ ఔషధం అని వివరించారు. మరుసటి రోజు ఉదయం మహాస్వామివారు రోజు వారి పద్ధతిలోనే వేకువజామునే లేచి చల్లటి నీటితో స్నానమాచరించి వారి పద్ధతి ప్రకారమే అనుష్ఠానము మరియు పూజ ముగించారు. వచ్చినంత త్వరగా జ్వరం తగ్గుముఖం పట్టి మాయమైపోయింది. పరమాచార్య స్వామివారి శరీరం వారి ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞకు కట్టుబడి ఉండేది. దీని నిరూపణకు వేల కొలది దృష్టాంతములు కలవు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.